మనం బస్ ఎక్కినప్పుడు కండక్టర్ చిల్లర లేదంటే ఏం చేస్తాం? ఆ పోనీలే ఎన్ని ఖర్చు అవ్వట్లేదు ఈ చిల్లర దేనికిలే అని వదిలేస్తాం. అక్కడే కాదు, చాలా విషయాల్లో చిల్లరను పెద్దగా పట్టించుకోం. కానీ సుజిత్ స్వామి మాత్రం తనకు రావాల్సిన 35 రూపాయల కోసం యుద్ధమే చేశాడు. కష్టపడేవాడికి ప్రతి రూపాయి అపురూపమే. బస్సుల్లో, మార్కెట్లో చిల్లర కోసం గొడవ పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి కాసేపు నవ్వుకుంటాం. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి వారు పడ్డ కష్టం గురించి మాత్రం ఆలోచించాం. అలాంటి ఆలోచన ఉన్నవాడే కటక్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుజిత్ స్వామి. ఇండియన్ రైల్వేలో బుక్ చేసుకున్న టికెట్ తాలూకు రిఫండ్ అమౌంట్లో 35 రూపాయలు తక్కువగా వచ్చాయని 2 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి చివరికి 33 రూపాయలు సాధించుకున్నాడు. మిగిలిన 2 రూపాయలు తమను వేధించినందుకు గాను రైల్వే కోత వేసింది. సుజిత్ స్వామి కటక్లో నివసిస్తూ ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను తరచుగా కటా నుంచి ఢిల్లీకి ప్రయాణం చేస్తుంటాడు. అయితే 2017 ఏప్రిల్ 26న కటా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి రైల్ టికెట్ను బుక్ చేసుకున్నాడు. జూలై 2, 2017 నాడు ప్రయాణానికి సిద్ధం కాగా అప్పటికి ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉండడం గమనించి టికెట్ను రద్దు చేసుకున్నాడు. భారత ప్రభుత్వం జీఎస్టీని జూలై 1, 2017 రోజున ప్రవేశపెట్టింది. రైల్వే పోర్టల్ కూడా జీఎస్టీ పరిమితులకు తగ్గట్లు పన్ను పెంచి రిఫండ్ డబ్బులను 100 రూపాయల నుంచి 65 రూపాయలకు తగ్గించి అతని ఖాతాలో జమ చేసింది. అక్కడే సుజిత్ స్వామి ఆలోచనలో పడ్డాడు. అతను టికెట్ను జీఎస్టీ అమలు చేయడానికి ముందే బుక్ చేసుకున్నాడు కాబట్టి తనకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుందని 2 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. సుజిత్ స్వామి తన న్యాయ పోరాటానికి ఆర్టీఐను ప్రధాన అస్త్రంలో వాడుకున్నాడు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్కు ముందు బుక్ చేసుకున్న టికెట్లకు కూడా జీఎస్టీ వర్తిస్తుందని వందల కొద్దీ ఆర్టీఐ బుక్ చేశాడు. ఒక్కసారి అతనికి సరైన సమాధానం రావడానికి 2 నుంచి 3 నెలలు పట్టింది. అతను పంపిన ఆర్టీఐలను 100 డిపార్ట్మెంట్ల దగ్గరికి తిప్పించారు. చివరికి 2018 డిసెంబర్కు సుజిత్ శర్మ పోరాటంలో ఉన్న మద్దతు దొరికింది. సమాచార శాఖ నుంచి సుజిత్కు సమాధానం వచ్చింది. జీఎస్టీ అమలైన రోజు నుంచి బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే నూతన పన్ను విధానం అమలవుతుందని, అంతకుముందు చేసుకున్న టికెట్లకు వర్తించదని సమాధానం అందింది. ఇక అప్పటి నుంచి మళ్లీ పోరాటాన్ని కొనసాగిస్తే గత నెలలో అతనికి ఊరట లభించింది. పాత పన్నుల విధానంలోనే టికెట్ డబ్బులు వాపసు ఇస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది. కాకపోతే 2 సంవత్సరాల నుంచి తమను వేధించినందుకు పెనాల్టీగా 2 రూపాయల కోతను విధించి మే 1, 2019 రోజున అతని ఖాతాలో 33 రూపాయలను జమ చేసింది. సుజిత్ స్వామి 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం సాధించాడు. అయితే ప్రతి ఒక్కరూ చిల్లరే కాదా అని వదిలేయకుండా తనలాగా పోరాటం చేయాలని సూచించాడు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని, వ్యవస్థలో ఉన్న లోపాలను బయట ప్రపంచానికి తెలపడానికే చేసిన పోరాటం అని చెప్పాడు. నేనొక్కనే కాదు, నాతో పాటు 9 లక్షల మంది నష్టపోయారని ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నానన్నాడు. నాది 35 రూపాయల చిల్లరగానే కనిపిస్తుండొచ్చు, కానీ 90 లక్షల మంది దగ్గర జీఎస్టీ పన్ను విధానంలో తీసుకున్న డబ్బులు 3.35 కోట్లు. ఇది మాత్రం చిల్లర కాదు, దేశ ప్రజల సొమ్ము, వ్యవస్థలో లోపాల వల్ల ప్రజలు కోల్పోయిన సొమ్ము. అందుకే అందరూ ప్రతి విషయాన్ని గమనించండి అని పిలుపునిచ్చాడు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.